ఈ మధ్యన యూట్యూబ్ లోపల సంచలనం చేస్తూ ఉన్నాడు. శుక్రవారం 2 నిమిషాలు తన యొక్క పాటను కొనసాగించవలసి కోరుతా ఉన్నాను. జోహార్ తెలంగాణ మన వీరులకు. ఏం మనం మందికి ఏం చెప్తలేం, మనకు వచ్చిన రాష్ట్రాన్ని తెచ్చిన వాళ్ళకే చెప్తున్నాం. అన్న ఇది నా మైండ్లో ఉంది, ఆల్రెడీ రాసుకొని వచ్చిన, అది మాట్లాడుతుందికే వచ్చిన, ఇది చిట్టిందికే మళ్ళా. రైట్, ఓకేనా? రైట్, ఫస్ట్గా అన్న నీ పేరేం పేరు? ఒక 5 నిమిషాలు టైం పడుతుంది, ఎవరు ఇబ్బంది పడద్దు, ఒక్కరోజు వల్ల జీవితం ఏమి ఖరాబ్ కాదు. 5 నిమిషాలు ఆగురు ఇక. ఫ్రాన్సిస్ సార్, ఫ్రాన్సిస్. ఏం కొడుతున్నావు? కీబోర్డ్ సార్. నా పేరు ఎంఎస్ రాజు అన్న, ప్యాట్స్ వాయిస్. వాజిద్, శ్రీనివాస్, సృజన్. ఇక్కడ మనం పెట్టుకున్న ప్రోగ్రామ్ ఏంది? దారువు. ఫస్ట్ అలా గట్టిగా సపోర్ట్లు కొడురే. వాళ్ళు లేకపోతే ఎంత పెద్ద పాటకాడైనా లేడు, క్లియర్. నేనైతే ఒప్పుకుంటా, నా మనసు పూర్తిగా ఒప్పుకుంటుంది. ద సేమ్ టైం అంజన్న ఏడికి పోయినా కళాకారులకు టైం పెట్టి మాట్లాడద్దు, పాడదు అంటే ఏడపోయి మాట్లాడవు, ఏడపాడవనా? ఈ కళాకారుల వేదిక మీద కూడా మాట్లాడద్దు అంటే ఎట్లా అన్నా నాకు అర్థం కాదు. రైట్, నేనేమంటా అంటే కళాకారుల విషయానికి వస్తే కూడా రామనరసే స్వార్థం కోసం అసలు మాట్లాడాడు. అయితే ఒక్క మాట ఒక పాట ఎంతవరకు ముగిచ్చేస్తా. అంటరాని వాడలో పురుడు పోసుకున్నటువంటి దరువు, ఏ నేరం చేయకుండానే వెలివాడ అనేటువంటి బందికానల బంధించబడ్డ బానిసల విముక్తి శబ్దాన్ని మాట్లాడుతున్నా. నా పేరే దరువు, అందుకే నేను వీడికి మాట్లాడుతందుకు వచ్చిన. నేను ఏ నేరం చేయలే, కానీ అంటరాని అనేటువంటి వాడలో బంధించబడ్డటువంటి విముక్తి శబ్దంగా మారిపోయిన ఆ విముక్తి శబ్దాన్ని విప్లవం ఈ ప్రపంచానికి చూపించేందుకు సిద్ధపడి మీ ముంగల పాటనై నిలబడ్డ గాడే సుక్కరామ నరసయ్య. ద సేమ్ టైం ఇంకొక ముచ్చట చెప్తా. మా దరువు ఎల్లన్న, మా దరువు అంజన్న చాలా గొప్ప ప్రోగ్రాం తీసుకురు, చాలా సంతోషమైనటువంటి ముచ్చట. రెండొకటి ఏమనంటే, ఏ బతుకు తెరువు లేనటువంటి వీధి కళాకారుల నుంచి మొదలు పెడితే, ఏ బతుకు తెరువు లేనటువంటి వీధి కళాకారుల కాంచెల్ని మొదలు పెడితే ముక్క పురుగులు బట్టి కంట్రోల్ బియ్యంలో పురుగులు పట్టినటువంటి పురుగుల బియ్యాన్ని అడుకునేటువంటి వీధి కళాకారుల నుంచి మొదలు పెడితే విప్లవ కళాకారుల దాకా ఈ గొంతులకు దరువు బతుకు తెరువు అన్ని అయ్యింది మాత్రం దరువే. ఆ దరువు గట్టిగా సప్పట్లు కొట్టాలి సారి. ఇంకా పోతే మా అంజన్న, మా ఎల్లన్న వాళ్ళు, మా ఇంట్లో నేనే పెద్దోని, నాకు మాత్రం వాళ్ళిద్దరు పెద్దోళ్ళు, దీంట్లో డౌటే లేదు. ఎందుకు డౌట్ లేదంటే దరువు అనే పదాన్ని ఎన్నుకున్నారు కాబట్టి నాకు ఇద్దరు పెద్దనలే, నేను కాదనట్లేదు. ద సేమ్ టైం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుగా కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామనేటువంటి మాట 91 పేజీల్లో 90 పేజీల్లో రాసుకున్నారు. బహుశా నాకు పర్టికులర్గా గుర్తులేదు. ద సేమ్ టైం ఏమనంటే ఇంకొక మాట, నేను ఎవరిని విమర్శించడం కోసం చెప్తాను, నేను వాస్తవమే చెప్తా భయ్, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. ఇప్పుడు మైక్ గుంజుకున్నా నాకేం ఇబ్బంది లేదు. అయితే నేనేమంటున్నా అంటే, ఈ దరువు నిరుద్యోగ కళాకారుల బతుకులో పరువై నిలబడాలి. ఈ దరువు, ఈ ప్రోగ్రాము నిరుద్యోగ కళాకారుల బతుకులో పరువై నిలబడాలి. బతుకు తెరువు కోసం ఊగిసలాడుతుంటే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోడు. సుక్కరామ నరసయ్య పొద్దుగల పాట రాస్తాడు. ఒక్క నిమిషం. సుక్కరామ నరసయ్య సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెలక్క గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. వెన్నెలక్క గారు. నెక్స్ట్ వెన్నెలక్క గురించి మాట్లాడదాం అనుకుని అక్క వచ్చింది, ఆల్రెడీ ఇంకేం మాట్లాడడం గురించిగా, ఎందుకంటే ఇంత పెద్ద సభ జరుగుతుంటే ఆమలేదేంది అని అందాం అనుకున్నా, వచ్చింది. ద సేమ్ టైం ఏమంటున్నా అంటే, కళ అనేది అది అందరికి ఉండేది కాదు. సహజంగా పాట అందరూ పాడతారు భయ్, దాంట్లో డౌటే లేదు. కానీ సమాజం కోసం మాట్లాడినటువంటి మాటలు, సమాజం కోసం పాడినటువంటి పాటలు, సమాజం కోసం రాసినటువంటి రాతలు ఈ మానవ సమాజ మేలుకొల కోసం ప్రయత్నం చేసేటువంటి సందర్భాన్ని నిర్మాణం చేస్తుంటే అది మన అందరికీ తెలుసు. మీరంతా చదువుకున్న వాళ్ళు, నాకు పెద్దగా చదివేం రాదు. నేను ఏమైనా తప్పులు మాట్లాడితే కూడా నన్ను క్షమించాలి. రేపు పొద్దుగాల మెసేజ్ ద్వారా అన్న నువ్వు తప్పు మాట్లాడినా నాకు చెప్పాలి. మళ్ళీ నేను అందుకే ఏమంటున్నానంటే, దరువు ఎప్పుడు బతుకు తెరువు బాటలో ఉండొద్దు, ఇది గుర్తుపెట్టుకోవాలి.
దరువు ఎప్పుడు బతుకు తెరువు బాటలో ఉండొద్దు. ఇది గుర్తుపెట్టుకొని మీకు కూడా చెప్తున్నా భయ్యా. తమ్ముడు దరువు ఎప్పుడు కూడా బతుకు తెరువు బాటలో ఉండదు, అది పరువు అయి నిలబడాలి. కాబట్టి ఒక చిన్న మాట ముగిచ్చేస్తా. నా మనసులున్న మాట తెలుపుతున్నా, పాట నైపతి పల్లె తిరుగుతున్నా. నా మనసులున్న మాట తెలుపుతున్నా, పాట నైపతి పల్లె తిరుగుతున్నా. మనసులున్న మాట తెలుపుతున్నా, పాట నైపతి పల్లె తిరుగుతున్నా. మనసులున్న మాట తెలుపుతున్నా, పాట నైపతి పల్లె తిరుగుతున్నా. జ్ఞాపకాల పల్లె పాటనైనా, ప్రజల బాధలే పాట రాసుతున్నా. జ్ఞాపకాల పల్లె పాటనైనా, ప్రజల బాధలే పాట పాడుతున్నా. నాకు జన్మనిచ్చిన తల్లి యాదమ్మకు, నాకు జన్మనిచ్చిన తల్లి యాదమ్మకు, మరో జన్మని ఇచ్చిన మా పూజమ్మకు బతుకంత రుణపడి నేనుంటాను. నా మనసులున్న మాట తెలుపుతున్నా, పాట నైపతి పల్లె తిరుగుతున్నా. నా మనసులున్న మాట తెలుపుతున్నా, పాట నైపతి పల్లె తిరుగుతున్నా. కడుపు నిండా తిండి లేకపోయినా, నాకు సరిగమలకి అర్థం కాదు, అందుకే మొత్తం పాడుతున్నా. కడుపు నిండా తిండి లేకపోయినా, డప్పు తరువుతో ఆకలే మరిసినా. నా మనసులున్న మంది లేకపోయినా, డప్పు తరువుతో ఆకలే మరిసినా. మనసు నిండా రంది ఎంత ఉన్నా, జనపాట వాడి పాదనే మరిసినా. నా మనసు నిండా రంది ఎంత ఉన్నా, జనపాట వాడి పాదాన మరిసినా. ఇది ఒక్క సుక్కరాం నడిసే మాట కాదు, ఇది యావత్తు కళాకారుల మాట. అందరోలే సావు నాకున్నది, వీడికి సావు తెగించి సావును కూడా ఎదిరించి సాయుధ పోరాటంలో నడిచినటువంటి మా వేముల వీరేశన్నం కూడా వచ్చింది కాబట్టి చెప్తుంది మాట. అందరోలే సావు నాకున్నది, కానీ నా పాటకు మరణం ఏడున్నది. నా మనసులున్న మాట తెలుపుతున్నా, పాటనే పది పల్లె తిరుగుతున్నా. నా మనసులున్న మాట తెలుపుతున్నా, పాటనే పది పల్లె తిరుగుతున్నా. జనక జనక దెప్పుల తరువులు లేసి ఊగాడెను శివసత్తులు. చెచ్చనక చెనక పుల్లుల తరువులు లేసి ఊగాడెను శివశక్తులు. రేలాడరేలంటూ జానపదులు నే రాస్తా ఉంటారు జనపాటలు. రేలంటూ జానపదలు నే రాస్తూ ఉంటాను జనపాటలు. ఒడిదుడుకులెన్నున్నా పాడుతున్నా, ఒడిదుడుకులెన్నున్నా పాడుతున్నా, ఎవడు పాడకపోయినా నేను పాడుతున్నా. సాగు ఎదురుంగా ఉన్నా పాడుతూనే నా ఉన్నా. మనసులున్న మాట తెలుపుతున్నా, పాటనే పది పల్లె తిరుగుతున్నా. నా మనసులున్న మాట తెలుపుతున్నా, పాటనే పది పల్లె తిరుగుతున్నా. మతాలను కూలదొయ్యాలని, ఈ కులం పెద్ద సమస్య భూమి మీద. ఆ కుల మతాలను కూలదొయ్యాలని, మనసులంతొక్కటిగా బతకాలని. కులమతాలను కూడా దొయ్యాలని, మనసులతో కట్టుగా బతకాలని. పాదుల మెడలు వంచాలని, కులమే లేదని పెళ్లి చేసుకున్నా. మనువాదల మెడలు వంచాలని, కులమెదురుని పెళ్లి చేసుకున్నా. సమాజం బాగు కోరుతున్నా, సమాజం బాగు కోరుతున్నా. సత్యదాకా పాట ప్రజల పాట నయ్యి నేను బతుకుతున్నా. మనసులున్న మాట తెలుపుతున్నా, పాటనే పది పల్లె తిరుగుతున్నా. నా మనసులున్న మాట తెలుపుతున్నా, పాటనే పది పల్లె తిరుగుతున్నా. థ్యాంక్ యూ ఒక తమ్ముడు. చిన్న మాట, దరువు ఎప్పుడు కూడా పరువు లేకుండా బతకొద్దు. దరువు ఎప్పుడు కూడా పరువుతో బతకాలి. ఆ దరువు ప్రజల కోసం అయి బతకాలి. Thank you, thank ఆ you. దరువు ప్రజాస్వామ్య విలువల కోసం బతకాలి. ఆ దరువు నిరుద్యోగ కళాకారుల బతుకు తెరువు కోసం బతకాలి. Thank you, thank you, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ.